హలో బాబ్జీ. సీను, దుబాయ్ సీను. చెప్పండి బాబు. ఏంటమ్మా తాతాజీ గారిని వదిలేసావంట? మాకు కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. బంగారం లాంటి ఉద్యోగం పెట్టుకుని ఆ కంత్రి గారితో బిజినెస్ ఏంట్రా నీక? సరిగ్గా అరగంటలో తాతాజీ గారిని నాకు అప్ చెప్పాలి. కుదరదు. అయితే నీకు అప్పడమే. అంటే నా ఉద్దేశం 6 గంటలు కుదరదు బాబు, గంట పడుతుంది. తాతాజీ ఇదే ఇల్లు. ఎంతమంది ఉంటారు? 5. లక్కీ నెంబరు. ఇదిగో నువ్వు ఇంత బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకు ఇస్తాను. పని అయితే మళ్ళీ వచ్చి కలుస్తా. నువ్వు మళ్ళీ కలవలేదు అంటే అంత డబ్బు చూసిన తర్వాత మేము ఇక్కడ కొడుతుంటాం. బాబ్జీ ఎలా అంటారో నీకు తెలుసు కదా. ఓకే ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇల్లఖల్ మఫలి ఖలిమా. అక్కడ అయిపోయి ఉంటారు తాతాజీ. రా రారా సరసకురారా. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, మరి నేతాజీ. నేతాజీ అంటే నేను తాతాజీ ఇద్దరం కౌలు పిల్లలు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తానని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు? అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను. రామకృష్ణ. నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. బాబ్జీ. ఆ, మా తమ్ముడికి 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడికి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసండి? అది వాడి ఫిక్స్ రేటు. అర్థమైందిరా. ఇంత తాతాజీ కాదు నేతాజీ. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఉండండి. ఏదో కంగారు మీరుని పైగా సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో కూడా బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ రామ్కి? అయ్యాల్సిందే. నాకు మోహమాటం ఎక్కువ. సరే కాదు, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి. తప్పకుండా. ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత ఎదవా నీచ్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోదని మీకు బాగా కాలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఎలా 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 ఏముంది రామ్కి చెంపులు. ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా మీకు? ఓకే సార్. ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టేగా. ఓ ఎస్, అందరికీ అర్థమైంది కదరా. ఇప్పుడు ఈయనే తాతాజీ. నమస్కారం. నమస్కారం. మీ అన్న నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? సో మీలాగే ఉన్నాడు, ఆహా. కానీ ఆయన దేవుడు. నీలా ఎతవు కాదు. ఏరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా. థాంక్స్ అమ్మా. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. అమ్మా, నేను వస్తా. ఇదిగో, మాడిపోయి- తాతాజీ కోట అయిపోయింది, మరి నేతాజీ కోట. ఆడేం చేశాడు? తాతాజీ అన్న నేను అబద్ధం ఆడాడు. కంగారు పడగలను నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అవునమ్మా. అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ దొరకడం కష్టం నాన్న. మీకు జరిగేది పాలాభిషేకం కాదు. మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. మంచి కూడా లేకుండా పోస్తున్నాడు. అమ్మాయ్యా, అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా రామ్కి? సూపర్ గా జరిగింది. ఏమ్మా, నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఆ, ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బయలుదేరని చెప్తాను. ఆ, ఖాయమేగా. వెళ్ళు. బయలుదేరండి, ఓకే అమ్మా. బయలుదేరండి. తాగే మందు మీద పోసారు బురిడి ఎదవలు. ఒరేయ్ తాతాజీ. ఓయ్, తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశాను కదా, ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒక్కడ సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టోడు అవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. రన్! పరిగెత్తరా పొట్టోడా. ఆ ముందు అర్జునే పట్టుకుంటాను. మా అమ్మాయి పెళ్లి చేయగలనో లేదో అని బెంగపడిపోయాను. కానీ తన అదృష్టం సీను లాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నాడు. ఏంటి బాబా రమణ అంట? బాబ్జీ మీరేంటి ఇక్కడ? రండి రండి. సార్ 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 సార్. ఆగో, ఏ ధైర్యంతో వచ్చావు ఇక్కడికి? ఆ రోజు నీకు నేనేం చెప్పాను? నీకు పెళ్లి యోగం లేదని చెప్పానా? బంగారం లాంటి కుర్రాడితో ఆ అమ్మాయి కళ్యాణం జరగబోతోంది. ఈ 929 శాస్త్రీయ అస్ట్రాలజీ అంటే అక్షరం పొల్లుపోదు. శంషయర్. మా బాబ్జీ మీకు ముందే తెలుసా? మా మధుకి మేనమామ వరుస అవుతాడండి. ఎలాంటి వాడైనా శుభకార్యం కదా అని పిలిచాను. ఆ వరసను అడ్డం పెట్టుకుని వీళ్ళకెవరూ లేరనే ధైర్యంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. మీరు చేయి చూసి చెప్పారు, నేను చూడకుండా చెప్పా. మిస్టర్ బాబ్జీ, సార్ జరిగింది ఏదో జరిగిపోయింది. వీళ్ళిద్దరికి మీరు దగ్గర నుండి పెళ్లి చేసి మీ పెద్దరికని నిలబెట్టుకోండి. అలాగే సార్. అటెన్షన్ ప్లీజ్. ముహూర్తం అనౌన్స్ చేస్తున్నాను. స్వస్తి స్త్రీ చాంద్రమాన బహుళ పంచమీ శుక్రవారం ఉదయం 5:40 దివ్యమైన ముహూర్తం. అయిపోయింది, అంతా అయిపోయింది.
ఇప్పుడు ఏం చేయాలి? మీరేం చేయలేరు. వాళ్ళ పెళ్లికి పందిరేయడం తప్ప. ఇంకా ఎదవేషాలు వేశారనుకోండి పెప్పరపడం అయిపోద్ది. సినీ నటుడు సల్మాన్ రాజ్ కిడ్నాప్ కు నిరసనగా రాష్ట్రమంతా ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. అనేక జిల్లా కేంద్రాల్లో రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. జిన్నాపై దిష్టిబొమ్మల్ని తగలబెట్టారు. సల్మాన్ రాజ్ కి ఏదైనా హాని జరిగితే జిన్నాపైని ప్రాణాలతో వదిలిపెట్టమని వాళ్ళేదో కుర్రపంకల ఆవేశంతో మాట్లాడుతున్నారు సార్. నేను మీ కస్టడీలో ఉన్నప్పుడు మీ గురించి బ్యాట్ గా మాడితే నాకు ఎంత లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. ఒరే ఎవడో కిరసనాల డబ్బా తీసాడు, ఆపండిరా. ఒరే బాబు వాడు చేస్తే ఆ కేసు నా మెడకు చుట్టుకుంటుంది, ఆపండిరా. ఓ సల్మాన్ అభిమానం వెరితల్ల వేసిన ఫ్యాన్ సార్. సల్మాన్ రాజ్ వీడికి మనం ఎవరో తెలియకుండా ఉంటే బెటర్. చిన్నబాయ్ ఎవడి ముసుగు పోలీసు మొహం తిప్పుకుంటున్నాడేంటి? భయపడకు, నీతో నా పని అయిపోయింది. హ్యాపీగా తిను. సారీ. నాకేం తెలియదు బాయ్. నువ్వు చంపేస్తాను భయంతో పారిపోయాను బాయ్. వాడు ఎందుకు అలా చేశాడు నాకు తెలియదు చిన్న బాయ్. చెప్పు ఖాదర్. నిజంగా నాకు తెలియదు బాయ్. సినిమాల్లో కూడా ఎంత వైలెన్స్ ఉండదు. పోలీసు కూడా ఇంటి దగ్గర నుండి చేస్తున్నాడు ఎవడీడు. వద్దు, నేను కలిసి కూర్చోపోయినా చిన్న బాయ్. చెప్పద్దు. ఖాదర్ భాయ్, నేను అజయ్ మాట్లాడుతున్నాను. నేను చిన్నబాయ్ దగ్గరికి వెళ్ళలేదు. మధ్యలో నన్ను ఎవడు కొట్టి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. అంతేకాదు భాయ్, అతను చిన్నబాయిని చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఈ విషయం చిన్నబాయికి ఎలాగే తెలియాలి. అజీజ్ చిన్నబాయ్, వాడెక్కడా? అజీజ్ నిన్నే అడిగేది, వాడెక్కడా? ఇక్కడే ఉన్నాండ్రా నా కొడక. సలా నా తమ్ముడిని చంపుతావురా? నిన్ను అంతకంటే దారుణంగా చంపుతాను. నువ్వు నా ఫ్రెండ్ని, నా చెల్లిని చంపింది ఎంత నిజమో, నువ్వు నా చేతితో చచ్చేది కూడా అంతే నిజం. ఫిక్స్ అయిపో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సైతాన్తో. నువ్వు మగాడివైతే, నువ్వు నీ తమ్ముడు పుట్టింది ఒక్కడికి అయితే, నేనెక్కడున్నానో చెబుతారా? లేదా నువ్వు ఎక్కడున్నావో చెప్పు, వస్తా. అప్పడం అయిపోద్ది. ఏమైంది చిన్నబాయ్? నాకంటే ఎక్కువగా వాడి నన్ను చంపాలని తొందరపడుతున్నాడు. వాడిక్కడికి రావడానికైనా మనం అక్కడికి వెళ్ళడానికైనా రెడీ అని ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి ఇంకే రమణ్ చెప్పొచ్చుగా. వాడొక్క ఫోన్ చేసి పోలీసులు చెప్తే మొత్తం ఫినిష్ అయిపోతాం. వాడెవడో ఎక్కడుంటాడో ఐడెంటిఫై చేయాలి. అప్పడం అయిపోతుందంట. ఏమన్నాడు? ఏమన్నాడు ఒకసారి చెప్పండి ప్లీజ్. అప్పడం అయిపోతుందంట. మీరు వెతుకుతుంది వీడినేనా? డీసీపీ, నా తమ్ముడిని చంపింది ఎవరూ కాదు, నీ బావమర్తి సీను. సల్మాన్ రాజు బతికుండాలంటే నువ్వు రికవర్ చేసుకున్న నా డబ్బు నీ బావమర్తికి ఇచ్చి పంపించు. ఎక్కడికి రావాలో, ఎలా రావాలో నేను చెప్తాను. హలో ఏంటి సార్ మీరు కూడా మా డైరెక్టర్ ప్రసాద్ గాళ్ళగా ఆలోచిస్తారు? ఆ సీన్ ఏమన్నా నా బ్రదర్ బంధువు నా కోసం రావడానికి? వాడు వస్తాడు, నీ కోసం కాదు, నా కోసం. ఎవడో చంపేస్తే నువ్వు వెళ్ళి మన తమ్ముడు చంపేస్తావా? ఇప్పుడు వాడిని నేనేమన్నా చేస్తే? నేను దుబాయ్ వెళ్తానన్నప్పుడు నువ్వు నాతో ఏమన్నా గుర్తుందక్క? ఎక్స్టెంట్ ఇస్తావన్నావు, కానీ వాళ్ళు నేను అడగకుండా నాకు అన్నీ చేశారు. అలాంటిది నా కళ్ళ ముందే వాళ్ళు చంపుతుంటే నేనేం చేయలేకపోయాను. వాడిని పట్టుకోవడానికి, పనిష్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మధ్యలో నీకెందుకు? ఏం చేసిందిరా మీ డిపార్ట్మెంట్? ఎంతసేపు సెల్ ఫోన్లు, పిస్తోలు పట్టుకొని ఏడు కాడు తిరుగుడు తప్ప ఏమన్నా చేసినా? గదే గీడు గాంతారికి పోయి గాని తమ్మునే గాని కళ్ళం ఒకటే ఫినిషింగ్ చేసిండు. ఒరే సీను, గిన్ని దినాల సంది నేను నిన్ను తప్పు పడుతూనే ఉన్నా. దోస్తాన కోసం ఇదంతా చేస్తున్నావంటే నీ మనసు ఎంత మంచిదిరా. గందుకే నేను నిన్ను ఫుల్ సపోర్టింగ్ చేస్తున్నా. నాన్నమ్మ నువ్వు ఊరుకో, నీకేం తెలియదు. ఏంద్రా నా తెలియదు? మీ పోలీసులు గని తలకాయకు గింత ఇనాం పెట్టిండ్రు కదా. ఇప్పుడు వాడిని ఎవరైతే చంపుతారో గానే పోలీస్. రే సీనుగా, నువ్వు పోయి బద్మాషాన్ని వేసేయి, నేను పోయి పెద్ద మొగుడులో యాత్ర వేస్తా. అవునన్నయ్య, మన సీన్ బావన్ పంపిస్తే ఆడికి పంజాబ్ అప్పడం. సీను, యు నో దట్ హీస్ క్రికెట్ రోగ్. ప్రతి స్టెప్ నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అతని దగ్గర సల్మాన్ రాజు ఉన్నాడని మర్చిపోవద్దు.
నాంపల్లి రైల్వే స్టేషన్. సరిగ్గా మార్నింగ్ బిట్వీన్ 11:30 to 11:40 ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్న పబ్లిక్ టెలిఫోన్ రింగ్ అవుతుంది. నన్ను కలుసుకోవాలని చాలా తొందరపడుతున్నావు కదా. గుడ్. ఒక్కసారి ట్రాక్ వైపు చూడు. ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరింది. దాన్ని నువ్వు క్యాచ్ చేసి కరెక్ట్గా 4 స్టేషన్ల తర్వాత దిగాలి. నువ్వు దిగేటప్పటికి ఫోన్ రింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఐ విల్ జస్ట్ గివ్ 3 రింగ్స్. 3 రింగులే ఇస్తాను. ఓకే? మీరు 3 రింగ్లు ఇస్తా అన్నారు. ఈ లోపల అతను ఎత్తకపోతే? గుడ్ క్వశ్చన్. ఇంకెలాంటి క్వశ్చన్లు వేయడానికి నువ్వు ఉంటావు. హలో. అస్సలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టేషన్ బయట నీకు మట్టి రోడ్ కనిపిస్తుంది. దాన్ని ఫాలో అవుతూ పరిగెత్తుకుంటూ రావాలి. దూరం 10 కిలోమీటర్లు. నేను నీకు ఇచ్చే టైం 10 నిమిషాలు. నో డౌట్ గురువు గారు, మీ అని మా ప్రసాద్ గారు తాడ్సే. లేకపోతే ఏంటన్నా గారు 10 నిమిషాల్లో 10 కిలోమీటర్లు ఎట్ట పరిగెడతారు? సినిమాల్లో కూడా సాధ్యం కదా. జనం ఒప్పుగారు. అయితే నువ్వు బతకడం నేను ఒప్పుకో. మంచిదన్నా. చిన్నభాయ్ ఇది నా దగ్గర ఉంది. ఆడు నిన్నేం చేయలేడు. నీ కసిదిర వాడిని చెప్పి నాకు లైన్ క్లియర్ అవుతుంది.
నా కళ్ళల్లోకి చూస్తూ నా తమ్ముడిని చంపావు కదరా, ఎప్పుడు చూడు. జినేబాయ్ మధు నాకు కావాలి, తను ఏం చేయకు ప్లీజ్. బుల్లెట్స్ అయిపోయినాయి. హీరో ఎలా మేనేజ్ చేస్తారు? చావటానికి నేను రెడీ, కాల్చు. ఐఎమ్ నాట్ రెడీ. డ్రాప్ ద గన్. వా, ఈ ఐడియా మా ప్రసాద్ గారికి. బాబాయ్ ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు. ఎవరా నువ్వు? ఎందుకు ముసుకేసి తిరుగుతున్నావు? మీరు గుర్తుపడతారని. గుర్తుపట్టడానికి నువ్వేమన్నా లెజెండ్వా సెలబ్రిటీవా? సార్ మీరు హీరో కావచ్చు, మీరు ఇలా నన్ను తీసి పారేయద్దు. పంజాగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబ్జీ అంటే తెలియని నోడు లేడు. బాబ్జీ పోలీసు అయ్యుండి విలన్స్ సపోర్ట్ చేస్తా. నీ సంగతి మీడియాతో మాట్లాడుతున్నావు. హాయ్ హీరో. అనవసరంగా చెప్పేశాను. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన ఫైర్ స్టార్ సల్మాన్ రాజ్ గారిని జెండా వందనం చేయవలసిందిగా కోరుతున్నాను. హీరోగా నా కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఎన్నోసార్లు సల్మాన్ రాజ్ అయిపోయాడు అన్నారు. అయినా ప్రేక్షకులు నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, మనం ఈ మధ్య ఘోర ప్రమాదంలో చిక్కుకున్నాం. ఈ పాటికి నా సంతాప సభ జరుగుతుండాలి. అలాంటిది నాకు మళ్ళీ లైఫ్ ఇచ్చిన నా ప్రాణదాత, ప్లీజ్ కమ్ టు ద డయాస్. గ్రేస్, పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేని పనిచేసిన నిన్ను పోలీసుని చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ తెలివితేటలు నేను అభినందిస్తున్నాను. రా, జెండా వందనం చేద్దు గాని. నేను జెండా వందనం చేయటం ఏంటి సార్? సెలబ్రిటీ మీరు చేయాలి. యు ఆర్ ద రియల్ సెలబ్రిటీ, యు ఆర్ ద రియల్ హీరో. లేకొద్దు, లాగేవయా. తీసుకోమ్మా, తీసుకున్నానా? వెనక్కి తిరిగాడేంటి అతను? ఏమై బాబ్జీ, సడన్ గా ముసలాడైపోయేంటి? ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగలేక అసలు రంగు ఇప్పుడు బయటపడింది. ఒక ఎస్ఐని పట్టుకుని అరేగిరే అంటావు. బ్లడీ రాస్కెల్. సారీ దుర్గా గారు, ఒక రిక్వెస్ట్. మధు ఎలా ఉంది? ఆవిడిప్పుడు మిస్ మధుమతి కాదు, మిస్సెస్ మధుమతి శ్రీనివాస్ అలియాస్ దుబాయ్ సీను. మీతో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంకోసారి ఇది చెప్పండి సార్. అప్పడం